దేవుని పిల్లలను తప్పు మార్గాల్లోకి నడిపిస్తున్న జాగ్రత్త. ఎరోబాబులు అంటే మనస్తత్వం కలిగిన వారు ఇక్కడ ఉన్నారేమో జాగ్రత్త. అత్తగారు అయినా, కోడలు అయినా, తండ్రి అయినా, తల్లి అయినా, కొడుకు అయినా, కూతురు అయినా, పిల్లవైనా, స్నేహితుడు అయినా, బంధువు అయినా, నువ్వు ఎవరివైనా కావచ్చు. యెరోబాము మనస్తత్వం కలిగి దేవుణ్ణి ఆరాధించే పిల్లలను, దేవుని మందిరంలోకి వెళ్ళే పిల్లలను ఆటంకపరిస్తే శాపగ్రస్తులం అయిపోతాం. నడవలసిన మార్గాలు వారు నడుస్తున్నారు, దేవుని మార్గంలో వారు జీవిస్తున్నారు. కష్టమో, నష్టమో, భారమో, ప్రయాసో, దీవెనో, సంతోషం మొత్తం మీద దేవుని సందులో వెళుతూ దేవుని ఆరాధిస్తూ వారి కుటుంబాలు కట్టుకుని వారు ఎదుగుతుంటే, భారము దూరం ఎందుకులే వెళ్తాం, మానే ఇంటికాడ చేసుకో, అక్కడ బాగోలేదు ఇక్కడ బాగోలేదు ఎందుకులేని నువ్వు ఆటంకపరిచేవారుగా ఉన్నారేమో దీంట్లో. ఒకవేళ మీలో ఎవరైనా ఆటంకపరిచేవారు ఉంటే సరి చేసుకోండి. ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా తెలియక చేస్తే దేవుడు క్షమించును గాక. తెలిసి కూడా ఏం దేవుళ్ళు ఇక్కడ ఆరాధించి ఇంట్లో చేసుకో మూలన అంటే కుదరదు.